టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా జైత్రయాత్ర మొదలుపెట్టేసింది. గ్రూప్ 1లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో గురువారం జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో సమిష్టిగా రాణించిన టీమిండియా ఇక 47 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో సూర్యుడు చెలరేగితే బుమ్రా బౌలింగ్‌లో నిప్పులు చెరిగాడు. ఇక 3 కీలకమైన వికెట్లు తీశాడు. అంతేకాకుండా 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఇక ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్‌మెన్స్‌కు నిద్ర లేకుండా చేశాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 53 పరుగులతో హాఫ్ సెంచరీతో చెలరేగగా, హార్దిక్ పాండ్యా కూడా 32 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో ఫజల్ ఫరూకీ, రషీద్ ఖాన్ చెరొక 3 వికెట్లు తీయగా నవీన్ ఉల్ హక్‌కు ఒక వికెట్ దక్కింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలింది. అజ్మతుల్లా, ఒమర్జాయ్ తప్ప ఎవ్వరూ కూడా రాణించలేకపోయారు. అయితే ఇక తను కూడా 26 పరుగులు, ఆ తర్వాత నజీముల్లా జడ్రాన్ 19 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఇక భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు, హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసి అదరగొట్టేశారు. ఇక బుమ్రా అయితే 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. హర్షదీప్ అయితే 36 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ కూడా 2 వికెట్లు, అక్షర్ జడేజా తలా ఒక వికెట్ తీశారు. ఇక బుమ్రా నిప్పులు చెరిగిన దానికి ఒక్కసారిగా ఆఫ్ఘనిస్తాన్‌కు ఆదిలోని గట్టి షాక్ తగిలింది. బుమ్రా వేసిన రెండో ఓవర్ ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ రహమతుల్లా గుర్బాజ్ కీపర్ క్యాచ్‌గా 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెనుతిరిగాడు. ఆ వెంటనే జడ్రాన్ కూడా 8 పరుగులకు అక్షర్ ఔట్ చేయగా, ఇక అజతుల్లా జజైను కూడా బుమ్రానే పెవిలియన్‌కు చేర్చాడు. దాంతో ఆఫ్ఘన్ 23 పరుగులకే 3 కీలకమైన వికెట్లు కోల్పోయిందనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఏ దశలో కూడా పెద్దగా పుంజుకోలేదు. ఇక హర్షదీప్ సింగ్ కూడా చాలా బాగా రాణించాడు. ఇక 36 పరుగులు ఇచ్చుకున్నప్పటికీ కూడా హర్షదీప్ సింగ్ మాత్రం కీలకమైన వికెట్లను పడగొట్టాడు.